పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు. డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు గనక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది. దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా. తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవడు దడిచేవాడు లేడు. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నటిదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, దీక్ష ఏంటి, కింద చెప్పులేంటి, రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారన్న? నిజంగా లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా? మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కలంకిత ప్రసాదాన్ని తయారు చేయించారు? మీదే కదా. తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని, నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీద దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా? ఏంటంటే మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో, చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్ కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు. నీ చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోళ్ళని చేయండి. ఎన్నికల్లో బోళ్ళని హామీలు ఇచ్చారు. ఊరూరికి, మా ఊరికి కూడా ఇచ్చారు. బందర్ పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోతకే ఉంది. బందర్ పోర్టు తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా, దాన్ని అమ్మకానికి పెట్టారు. పాపాలాపి మెడికల్ క్యారేజీ
జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పిన కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందరు